తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహగమన గతుల్ని మనం చూసుకునేటట్టయితే గురువు మిథున రాశిలో సంచారం, రాహు కుంభరాశిలోను, కేతు వచ్చేటప్పుడు సింహరాశిలో సంచారం చేయటం, శని కుజులు బుధుడు మీనరాశిలో సంచారం చేయటం, రవి వచ్చేటప్పటికల్లా మేషరాశిలో, బుధుడు కూడా మీనరాశి నుంచి మేషరాశిలోకి మారటం, శుక్రుడు కూడా మేషం రాశిలో ప్రథమార్థంలో ఉండటం, ద్వితీయార్థంలో శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. ఇక్కడ తులారాశి రాశ్యాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి అనుకూలంగా ఉంటాడు. అంటే సప్తమ అష్టమాల్లో ఉండటం వల్ల కొంత అనుకూలమైన ఫలితం జరిగే అవకాశం ఉంది. సప్తమంలో మిశ్రమైన ఫలితం ఉంటుంది. అష్టమంలో వివాహాలు, శుభ కార్యక్రమాలు, ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తగ్గటం, రుణబాధలు తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బుధుడి యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటైతే బుధుడు షష్టమంలో ఉంటాడు. షష్టమంలో ఉండటం వల్ల అందులో వ్యయాధిపతి, వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు షష్టమ స్థానంలో ఉండటంలో వ్యాపార పరంగా బాగా కలిసి వచ్చే అంశాలు ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా సరైన ప్రణాళిక, సరైన విధానంతో వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లైఫ్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలనే విషయంలో ముందంజలో ఉండే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శని యొక్క ప్రభావం, 6వ స్థానంలో శని ఉన్నాడంటే మంచివాడే. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. విదేశాలకు వెళ్ళటం, అధిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు, గృహంలో మార్పులు, స్థానచలనం జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. ధనధాన్య వృద్ధి, ఆరోగ్యపరంగా గతం కంటే కూడా మంచి మెరుగైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే పంచమంలో రాహు యొక్క స్థితిని మనం ఆలోచన చేస్తే స్థానచలనం జరుగుతుంది. అంటే 6వ స్థానంలో శని ఉద్యోగాన్ని కల్పిస్తాడు, పంచమంలో రాహు స్థానచలనాన్ని చేస్తాడు. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, స్థానచలనం జరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల ద్వితీయార్థంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, అలానే వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. పిత్రార్జితం బాగా రవి వల్ల కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే కోర్టు సమస్యలు తగ్గేది 6వ స్థానంలో కుజుడి యొక్క సంచారం. అంటే ఎక్కడైనా భూములు కొనుగోలు చేయటం, ఇళ్ళు కొనుగోలు చేయటం ఒకటి, కోర్టు సమస్యలు తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కేతు యొక్క లాభస్థానంలో కేతు ఉండటం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు తిరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం, ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే చిరు వ్యాపారులు, బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. సో తులారాశి వారికి ప్రధానంగా శని బాగున్నాడు, అలానే కుజగ్రహం అనుకూలంగా ఉంటుంది, గురువు బాగున్నాడు, ద్వితీయార్థంలో శుక్రగ్రహం కూడా బాగున్నాడు. కాబట్టి ఇన్ని గ్రహాలు బాగుండటం వల్ల అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, అంటే సంతానం లేకపోవటం, సంతానం సంపదప్రదం అంటారు. కాబట్టి ఇక్కడ సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానిలో కూడా కొంత ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలవు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఒకటి. ఈ అకాడమిక్ ఇయర్లో మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అనుకూలమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, కుజుడు గ్రహం బాగుంది, బుధగ్రహం బాగుంది, రవిగ్రహం మధ్య రకంగా ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా వాళ్ళకి శుభ కార్యక్రమాలు, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగం పరంగా కానీ ప్రమోషన్లు రావటం, వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వృత్తిపరంగా కూడా బాగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అన్నిట్లో కూడా సర్వత్రా విజయం సాధించడం ఒకటి, అన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుని లైఫ్ను లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. లైఫ్ను ఎన్హాన్స్ చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు ఈ రాశి వారు? గోసేవ చేయటం ఒకటి, పిల్లలకు పుస్తక దానం చేయటం ఒకటి, దానితో పాటు ప్రధానంగా రాహు యొక్క ఆరాధన చేయాలి. రాహు వల్ల ఏమిటి అని అంటే స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది.
స్థానచలనం జరిగే విషయాలు ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళటం అనేది కొంత వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్దనం సింహకాకర్ప సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని శత్రువులు వృద్ధి చెందకుండా కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మినుములు దానం చేయాలి. మినుములతో పాటు ప్రత్యేకంగా గోధుమలు దానం చేయటం అనేది చాలా మంచిది. రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవటం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ మాసంలో తులారాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షంగా ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళని తీసుకునేటట్టయితే మిథున రాశిలో గురువు యొక్క సంచారం, కేతు సింహరాశిలోను, రాహు కుంభరాశిలోను, శని కుజుడు బుధుడు మీనరాశిలో సంచారం చేయటం, రవి మేషరాశిలోను, శుక్రుడు మేషరాశిలో ప్రథమార్థంలో, ద్వితీయార్థంలో శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అలానే ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకు ప్రధానంగా వచ్చేటప్పటికల్లా రాశ్యాధిపతి అయిన కుజుడు వీళ్ళకి పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలనే ఉంటాయి. అంటే సంతానపరంగా ఇబ్బందులు అంటే సంతానం డెవలప్మెంట్ విషయంలో కానీ, సంతానం లేని వారికి సంతానం కలక్కపోవటం కానీ, ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. ఇన్కమ్ అనేది శుక్రుడు వల్ల గ్రోత్ అయినా ఆర్థిక పరంగా ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఖర్చులు నియంత్రణ చేయండి. ఎందుకంటే వాళ్ళకి 25% వృధా ఖర్చులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృధా భ్రమణం, అధికంగా ఖర్చులు బాగా పెరగటం ఒకటి, అధికంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్త ఉండండి. పంచమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఇళ్ళు మార్పులు, వాహన మార్పులు, స్థాన మార్పులు, ఉద్యోగంలో కొంత మార్పులు, వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. అలానే 6వ స్థానం రవి యొక్క సంచారం వల్ల ఉచ్చస్థానంలో ఉండటం వల్ల మంచి ఉద్యోగం లభిస్తుంది. అంటే నిరుద్యోగులకు వాళ్ళు ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే ప్రథమార్థంలో శుక్రుడు మంచివాడు, అంటే 15 రోజుల పాటు శుక్రుడు మంచివాడు కాబట్టి అప్పుడు కొద్దిగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అంటే వివాహ శుభ కార్యక్రమాలు 1, 2 తప్పిపోయి 3వ సంబంధం అనేది కలుస్తుంది. 3వ సంబంధం అంటే ఒక అమ్మాయి అబ్బాయిని చూసిన తర్వాత నచ్చలేకపోవటం, 3వ సంబంధం కలిసే అవకాశాలు బయటకు ఉంటాయి. కాబట్టి శుక్రుడు యొక్క బలం వల్ల కూడా కొద్దిగా పనులలో వాయిదా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాయిదాలు పడకుండా కొద్దిగా జాగ్రత్త వహించి లైఫ్ని ఎలా లీడింగ్ చేసుకుంటే ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతు యొక్క బలం వల్ల వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. అనవసరమైన వాహన ప్రమాదాలు జరగటం ఒకటి, అనవసరంగా ఎక్కడో వెళ్ళటం, అధిక ప్రయాణాలు చేయటం, తొందరపాటు నిర్ణయాలు, గ్రాస్పింగ్ పవర్ ఉందిగానని ఎక్కువగా గొడవలు చేసే సందర్భాల్లో డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బంధుమిత్రులతోటి కలహాలు, మిత్రులతోటి కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు, శత్రువృద్ధి జరగకుండా చూసుకోండి. అంటే ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే వీళ్ళకి కొంత జాగ్రత్తలు, కొన్ని పరిహారాలు చేసుకోవటం, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ డబ్బు వస్తుంది కదా అని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇబ్బందులు గురే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, అధికంగా ఖర్చులు పెడుతుంటారు. ఆ ఖర్చులను నియంత్రణ చేసుకోండి. ఎకనామిక్ గ్రోత్ సాధించండి. అలానే సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వస్తారు. కానీ 1వ సంబంధం చూడంగానే అమ్మాయి అబ్బాయిని చూడంగా నచ్చకపోవటం, 2వ సంబంధంలో కూడా ఎక్కడో ఇంకో ప్రాంతంలో ఉన్న వాళ్ళతో నచ్చకపోవటం, 3వ సంబంధంలో ఇద్దరి మధ్యలో బాండింగ్ బాగా పెరగటం, వాళ్ళిద్దరు వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 1, 2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ ఏదో రకంగా మీకు ధన నష్టం కలగకుండా చూసుకోవాలి. ధన నష్టం అంటే ఆరోగ్యపరంగా వీళ్ళకి ఇబ్బందులు కలిగి ధన నష్టం, హాస్పిటలైజేషన్కి డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాంటి విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. కానీ ఆరోగ్యపరంగా, ధనపరంగా నష్టం జరగకుండా చూసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలమ్మా. ఈ వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు మెరుగైన ఫలితాల కోసం? వీళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలను చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ప్రధానంగా వచ్చేటప్పటికల్లా దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్త స్తోత్రాన్ని, వారాహి స్తుతిని చేయాలి. అలానే సుదర్శన హోమాన్ని చేసుకోవటం ఒకటి.
అదలనే పిల్లలకు పుస్తక దానం చేసుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు వచ్చేటప్పటికల్లా దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయటం చాలా మంచిది. అంటే గురువు బాగలేదు కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. అలానే రాహు అధిష్టాన దేవతైన దుర్గా అమ్మవారిని, గురువుకి అంతరిక్ష దేవతైన తారామహాదేవి యొక్క స్తోత్ర పాలనం చేసుకోవటం చాలా మంచిది. అలానే వీలైతే శనివారం రోజున చక్కగా దక్షిణాకాళి స్తోత్ర పాలనం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరి కరుణాకటాక్షం ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి